హాయ్ అండి. వెల్కమ్ టు నీ టు నేచర్. నేను మీ రామ్‌కుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరం కూడా ఈ ఎండలకి తట్టుకోలేక చాలా నీరసించిపోతున్నామండి. ఈ సంవత్సరం ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఉంటాయి గానీ, మరీ ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు నేను ఎప్పుడూ చూడలేదండి. ఆడతా పాడతా చేసేసుకునేవాళ్ళమండి పని. పచ్చళ్ళ కార్యక్రమం అయిందండి. ఇంక వడియాల కార్యక్రమం అవ్వలేదు. ఇంక ఎండలు తగ్గేలా కనిపించట్లేదు. మళ్ళీ గాలిదుమ్ములొచ్చేస్తే మనం వడియాలయ్యి పట్టుకుంటానికి కుదరదండి. మనం నిల్వ చేసుకునేదల్లా ఈ సమ్మర్‌లో పట్టుకుని వడియాలన్నీ కూడా సంవత్సరం పొడుగుకి ఉపయోగించుకుంటాం కాబట్టి, ఇంకా తప్పనిసరిగా ఇవాళ ఓపిక తెచ్చుకునండి పిండొడియాలు పడుతున్నానండి. మనమే ఇలా అయిపోతుంటే మూగజీవాలు, మొక్కలు ఏమైపోతాయండి? బానుడు కొంచెం కరుణిస్తే బావున్నండి. ఇప్పుడైనా కొంచెం ఎండలు తగ్గితే పాపం పశువులు, వృక్షాలు కూడా చాలా తట్టుకుంటాయండి. మనలో మనం అనుకోవాలి గానండి, మనం మనుషులం నోటితో అడిగి దాహం తీర్చేసుకోగలుగుతామండి. మూగజీవాలు అలా చేయలేవు కదండీ పాపం. అందుకనే నేనెప్పుడు కూడా వాటర్ ఏస్తా ఉంటాను కింద కుండీ పెట్టండి. మొక్కలకు కూడా 2 పూటలా నీళ్లు పోయవలసొస్తుందండి. అయినా సరే మరి మనం ఎలా తాగుతున్నామో వాటికి కూడా వాటర్ ఇవ్వాలి కదండీ. మార్నింగ్ ఏమో 7, 8 కల్లా పోసేసండి. ఈవినింగ్ ఏమో 6 కల్లా మొక్కలకి నీళ్ళేసొస్తున్నానండి. నిజంగా చాలా దారుణంగా ఉన్నాయండి ఈ సంవత్సరం ఎండలు. ఈ వడియాల పని కూడా అయిపోయిందండి. ఇంకా గుమ్మడి వడియాలు పట్టాలండి. అది కూడా రెడీ చేసుకొని పట్టేసుకుంటే మొత్తం పని పూర్తవుతదండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరలా ఒక వీడియోతో కలుద్దామండి. ఉంటానండి.